హాయ్ అందరికీ, ఈరోజు మటన్ని మరిపించే కీమా తయారు చేసుకుందాము. కీమా అంటే మనకు నాన్ వెజ్ గుర్తుకొస్తుంది, కానీ ఇది వెజ్ రెసిపీ. ఇప్పుడు వెజ్ కీమా తయారీ విధానానికి వెళ్దాం. ఈ వెజ్ కీమా తయారు చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసి ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఇలా పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. మొత్తం కొంచెం మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు ఇలా వేసి కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా తరిగి, ఉల్లిపాయలు దీనికి ఎక్కువ పడతాయి, ఇలా ఉల్లిపాయలు చిన్నగా తరిగి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత పుదీనా ఇలా పేస్ట్ చేసి వేయాలి. తర్వాత ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనికి కావలసిన సోయా నగెట్స్ ప్యాకెట్ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్యాకెట్ మనము ఇలా 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా 1/2 కప్పు ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మంచిగా వాష్ చేయాలి. ఇది మంచిగా వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇప్పుడు మనము వాష్ చేసుకున్న సోయా నగెట్స్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేయాలి. తర్వాత కొబ్బరి పొడి మనకి ఇందులో కొంచెం ఎక్కువ పడుతుంది, 3 స్పూన్స్ వేయాలి. ఇలా 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేశాక గరం మసాలా వేయాలి. ఇలా గరం మసాలా వేశాక మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేశాక ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా 5 నిమిషాల తర్వాత దీనికి రుచికి సరిపడ ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేశాక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మనము కాజు వేసుకోవాలి. కాజు వేసుకున్నాక ఇలా మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మనము మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆయిల్ ఇలా పైనకు వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం మంచిగా మిక్స్ చేసి గార్నిష్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ, చపాతీలోకి, మనకు పూరీలోకి, రైస్లోకి, ఎందులోకైనా, జొన్న రొట్టెలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ కర్రీని, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ వాళ్ళైతే ఇది మటన్ అనుకుంటారు, అంత మంచి టేస్ట్ వస్తుంది దీనికి. అంతే, ఎంతో టేస్టీ సోయా కీమా రెడీ. ఇప్పుడు కాజుతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకుందాము. నేను రైస్లోకి ఈ రెసిపీని టేస్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.